వైసీపీ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ నిధుల మళ్లింపు ఆరోపణల కేసులో వేసిన కేసును క్లోజ్ చేయడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇది సంక్రాంతి కానుకని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం నాడు అక్రమ కేసులు బనాయించి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు. అక్రమ కేసుల కారణంగానే టీడీపీని మొన్నటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించారని చెప్పారు. ఏసీబీ కోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు లాంటిదంటున్న పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో మా కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫేస్ టు ఫేస్. సంచలనం రేపినటువంటి ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో నిన్న కోర్టు దానిలో ఉన్నటువంటి 37 మంది ముద్దాయిలపై వచ్చినటువంటి ఆరోపణలు తోసిపుచ్చుతూ కేసును కొట్టివేయడం జరిగింది. దాంట్లో మొత్తం నిర్దోషుల ఆరోపణలు నిజం కాదని సీడీ ఇచ్చినటువంటి నివేదికను ఆమోదించింది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 53 రోజుల పాటు ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి అక్రమాల కేసులో చంద్రబాబు ప్రస్తుత సీఎం చంద్రబాబు జైల్లో ఉన్నారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఇదే మొత్తం తెలుగుదేశం పార్టీ యొక్క స్థితిని మార్చింది. తర్వాత రాజకీయంగా ఒక సంచలనం రేపినటువంటి కేసు. ఆ కేసులో మొత్తం 37 మంది నిర్దోషులుగా వాటిని ఎటువంటి ఆరోపణలు రుజువు కాదని తేల్చడంతో టీడీపీ హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో పోలిట్ బ్యూరో సభ్యులు మనతో ఉన్నారు. శ్రీనివాస్ సార్, చెప్పండి, స్కిల్ డెవలప్మెంట్ కేసు రాష్ట్రంలో ఒక సంచలనం కలిగించిన కేసు, తర్వాత టీడీపీని ఇరగాటంలో పెట్టిన కేసు కూడా చెప్పచ్చు. మొత్తానికి అందరికీ ఊరట లభించింది. దీనికి ఏమంటారు మీరు? సంక్రాంతి పండుగ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఇది అన్యాయంగా అక్రమంగా 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి, ఈ 50 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక కేసు కూడా నమోదు కానటువంటి వ్యక్తి మీద అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేసి రకరకాల కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆ రోజున్న పరిస్థితుల్లో భయభ్రాంతులతో బయటికి రాలేకపోయినా ఓటు రూపంలో తెలుగుదేశం పార్టీకి ఇది అన్యాయంగా చేశారు, అక్రమంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారని ఆయన మీద ఒక ఉవ్వెత్తున సానుభూతి ఈరోజు 164 సీట్లతో అఖండ విజయం సాధించి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి. నిన్న ఏసీబీ కోర్టులో చూసాం. ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒక బూటకం అని చెప్పి కోర్టు కూడా న్యాయస్థానం కూడా తేల్చేసింది. ఇవే కాదు, అంగళ్ళులో మదనపల్లి దగ్గర అంగళ్ళు కేసు చూడండి, 307 కేసులు, 307 సెక్షన్లు, 302 సెక్షన్లు, అంటే హత్యాయత్నం, అంటే చంద్రబాబు నాయుడు గారు హత్యాయత్నం చేయబోయాడని చెప్పి కూడా ఆ కేసులో నేను కూడా ఒక ముద్దాయినే, 11A11 ఆయనతో పాటు కూడా మాకు సంబంధం లేని కేసుల్లో హత్యా నేరము ఇటువంటి కేసులన్నీ పెట్టి. ఆ సందర్భంలో మీరు లేరు కూడా కదా అక్కడ? ఆ సందర్భంలో నేను ఊళ్ళో లేను, నాకు సంబంధం లేదు. నన్ను కూడా ఆయనతో పాటు కేసుల్లో పెట్టి హరాస్ చేసిన పరిస్థితి. అటువంటి కేసులన్నీ కూడా ఈరోజు అన్యాయం అని చెప్పి కోర్టు తేల్చేస్తూ ఉంది. మరి ఈరోజు అన్యాయంగా పెట్టిన కేసుల మీద న్యాయస్థానాలు ఎటువంటి తీర్పులు ఇస్తాయి అనేది ఇదో పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు, గతంలో పరిపాలనకు ఒక చెంపపెట్టు లాంటిది ఇది. న్యాయం ధర్మం ఎప్పుడు కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసే చంద్రబాబు నాయుడు పట్ల ఎప్పుడు న్యాయం ధర్మం నిలుస్తాయని చెప్పి ఒక నమ్మకం కూడా ఏర్పడింది. ఈరోజు పండుగ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి శుభవార్త ఇది. ఏ కేసులు కూడా భవిష్యత్తులో అక్రమంగా పెట్టిన ఏ కేసులు కూడా నిలబడడం అనేది ఒక నిర్ధారణ కూడా అయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇదైతే మొత్తం 37 మందిని నిర్దోషులుగా ఆరోపణలు లేవని తేల్చడంతో టీడీపీలో ఒక సంబరం ఏర్పడింది. తర్వాత సంక్రాంతి కానుకని చెప్తున్నాను. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, కడప.